హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం డేటా స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో మనం ఎరేస్ గురించి ఆల్రెడీ చూసాం. ఎరేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ డేటా టైప్. సో ఎరేస్లో ఏంటంటే సేమ్ డేటా టైప్ ఆఫ్ డేటానే స్టోర్ అవుతుంది. బట్ డేటా స్ట్రక్చర్స్లో మనకేంటంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అన్నమాట. సో సేమ్ టైప్ ఉండదు, ఏదర్ క్యారెక్టర్ టైపే ఉండాలి, ఓన్లీ న్యూమరిక్ టైపే ఉండాలి అని లేదు. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో అది ఏంటి ఎలా అంటే ఇది. సో డేటా స్ట్రక్చర్ అంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ జనరల్లీ మీన్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది ఒక డేటా అంటే డేటా స్టోరింగ్ ఎలిమెంట్, బట్ సేమ్ డేటా కాదు, ఏ డేటా అయినా కానీ స్టోర్ చేసుకుంటుంది. సో ఆర్పీజీ 3లో ఇది ఏంటంటే ఇన్పుట్ స్పెసిఫికేషన్లో డిఫైన్ చేసాము. ఆర్పీజీ 4లో ఏంటంటే డీస్పెక్లో డిఫైన్ చేస్తాం. సో ఈ స్పెసిఫికేషన్ అనేది మనకి ప్రోగ్రామింగ్లో అర్థమవుతుంది. సో మనం వేరియబుల్స్ ఎలా అయితే డీస్పెక్లో డిఫైన్ చేస్తామో అలాగే డేటా స్ట్రక్చర్ని కూడా డిఫైన్ చేస్తాం అనమాట. సో అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ వల్ల యూజ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఒక ఫీల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే ఒక ఫీల్డ్ ఉంది. దాని లెంత్ వచ్చేసరికి 10 క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఈ 10 క్యారెక్టర్ స్పేస్ని సో లేదు ఒక డేటా అనేది ఉందండి, ఒక క్యారెక్టర్ ఇది కూడా కాదు, ఒక డేటా అని ఉంది. దాని లెంత్ వచ్చేసరికి 100 అనమాట. సో ఈ 100 లెంత్ని నేనేంటి ఫస్ట్ 1 to 10 వరకు నేమ్ కోసం వాడాలనుకుంటున్నాను. సో ఓకే. సో నెక్స్ట్ 12 to 20 వరకు ఏంటంటే నెంబర్ స్టోరేజ్ కోసం వాడాలి. సో నెక్స్ట్ 22 to 40 వరకు ఏంటంటే అడ్రస్ కోసం. సో ఇలా ఒక డేటా యొక్క టోటల్ లెంత్ని మనం డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే సబ్ ఫీల్డ్స్గా చేయడానికి ఇలా అనమాట. డేటా స్ట్రక్చర్లో ఉన్న టోటల్ లెంత్ని సబ్ ఫీల్డ్స్గా చేసుకుని యూజ్ చేసుకోవటం. లేదు ఒక సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ సబ్ ఫీల్డ్స్ అన్నిటిని కలిపి ఒక గ్రూప్ ఆఫ్ డేటాగా చేయడానికి. సో ఇలా అంటే మ్యాచ్ అంటే సింగిల్ డేటాగా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. లేదు అంటే సో డిఫరెంట్ డేటా అంటే సబ్ ఫీల్డ్స్గా చేసుకోవడానికి ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. టు బ్రేక్ ది ఫీల్డ్స్ ఇంటూ సబ్ ఫీల్డ్స్ అనమాట, టు గ్రూప్ ది ఫీల్డ్స్, టు చేంజ్ ది ఫార్మాట్ ఆఫ్ ది ఫీల్డ్స్. సో ఏమైనా ఫార్మాట్స్ అవి చేంజ్ చేసుకోవాలంటే అలా. సో అలా డిఫరెంట్ కోసం వాడతాం డేటా కన్వర్షన్ కోసం. మనకున్న డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే జనరల్ డేటా స్ట్రక్చర్. సో ఒక డేటా స్ట్రక్చర్ ఏదైనా కానీ బై డిఫాల్ట్గా దాన్ని జనరల్ డేటా స్ట్రక్చర్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఆ జనరల్ డేటా అంటే ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ ఉందంటే దానికి ఒక డిఫాల్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అదనమాట. ఫస్ట్ది వచ్చేసరికి జనరల్ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్, ఆ తర్వాత టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ ఓవర్లే అనేవి ఇవి కీవర్డ్స్ కిందకు వస్తాయి, ఇవి డేటా స్ట్రక్చర్స్ కిందకి రావు. బట్ నేనేంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ఆర్డర్లో పెట్టుకున్నాను అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇవి రెండు డేటా స్ట్రక్చర్స్ కిందకి రావు, బట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టుకున్నాం. మనకున్న డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇవి రెండు తీసేయండి. జనరల్ డేటా స్ట్రక్చర్స్, క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్, ప్రోగ్రామ్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్, ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్, డేటా ఏరియా డేటా స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్. సో ఈ బ్రాకెట్లో ఉన్నవి ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థమవుతాయి, ప్రస్తుతానికి వదిలేసేయండి. సో ఇండికేటర్ డేటా స్ట్రక్చర్. సో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కో డేటా స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈరోజు ఏంటంటే జనరల్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో జనరల్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే సో డేటా స్ట్రక్చర్ దేన్నైనా కానీ మనం ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ ఉందనుకోండి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం? వేరియబుల్ ఆఫ్ టైప్ స్టాండ్ ఎలోన్ వేరియబుల్ ఆఫ్ లెంత్ 10 ఏదో ఇస్తాము. సో ఇంటర్నల్ డేటా టైప్ అది క్యారెక్టర్ అయితే ఏ, లేదు జోన్డ్ అయితేనేమో ఎస్, సో ఇంకా వేరే ఏదైనా డేటా టైప్ అయితే ప్యాక్డ్ అయితే పి అలా ఇస్తాము. సో ఏంటి జోన్డ్కి అయితేనేమో డెసిమల్ పొజిషన్స్కి ఇస్తాం, లేదంటే లేదు వాల్యూ ఎక్కడ ఇన్స్టలైజ్ చేయాలనుకుంటే INZ యూజ్ చేసి ఇన్స్టలైజ్ చేస్తాం. సేమ్ అలాగే డేటా స్ట్రక్చర్స్ని కూడా మనం ఏదో ఒక డిఫాల్ట్ నేమ్ ఇచ్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ DS01 అని ఇస్తున్నాం. సో దీనికి వచ్చేసరికి మనం ఎక్కడైతే స్టాండ్ అలోన్ అని ఇస్తామో అక్కడ DS అని ఇస్తాం, అంటే డేటా స్ట్రక్చర్. సో లెంత్ అనేది మ్యాండేటరీ కాదు. సో మనం లెంత్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, ఆ డేటా స్ట్రక్చర్ యొక్క టోటల్ లెంత్ ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. అగైన్ సో ఇవి ఏవైతే ఉన్నాయో క్వాలిఫైడ్, తర్వాత టెంప్లెట్ ఇందాక చూపించాను, ఓవర్లే ఎలా చూపించాను, అవన్నీ వచ్చేసరికి కీవర్డ్స్లో ఇస్తాం అనమాట. సో ఈ కీవర్డ్స్ వీటి గురించి తర్వాత చూద్దాం. సో జనరల్గా ఓ డేటా స్ట్రక్చర్ సో ఇలా ఉంటుంది అనమాట. దాని సింటాక్స్ సింపుల్గా డేటా స్ట్రక్చర్ నేము, డేటా స్ట్రక్చర్. సో ఇంకా అది ప్రోగ్రామ్లో అయితే సో ఇలా అనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టేటస్ అనుకోండి, ఇక్కడ మనకి దీని ముందు ఒక ఆప్షన్ చేంజ్ అవుతుంది. ప్రోగ్రామ్ స్టేటస్ అయితే ఎస్ అని ఇస్తాం. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ అయితే ఈ అని ఇస్తాం. సో డేటా ఏరియా డేటా స్ట్రక్చర్ అయితే యూ అని ఇస్తాం, అలా అనమాట. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ అయితే ఈ ఇలా ఇస్తాము. ఈరోజు ఏంటంటే జనరల్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
సో ఏంటంటే ఇవి వీడియోస్ కొంచెం లెందీ అవుతాయి అనమాట, అందుకని నేను ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అనేది రాశాను, ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో ఎప్పుడైనా కానీ రియల్ టైంలో అయినా అవ్వచ్చు, లేదు అంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ లాగిన్ అవ్వగానే మీ లైబ్రరీ లిస్ట్ని చెక్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. సో దానికోసం అండి ఎడిట్ LIBL. సో ఎడిట్ లైబ్రరీ లిస్ట్. సో మన లైబ్రరీ ఎప్పుడైనా కానీ టాప్లో ఉండేటట్టు చూసుకోండి. సో అప్పుడేమవుతుంది అంటే ఆబ్జెక్ట్ విల్ బీ పిక్ ఫ్రమ్ అవర్ లైబ్రరీ అనమాట. సో మన లైబ్రరీలో ఉన్న ఆబ్జెక్ట్ అనేది పిక్ చేసుకుంటుంది. సో జనరల్ డేటా స్ట్రక్చర్ మీకేం చెప్పాను, ఒక జనరల్ డేటా స్ట్రక్చర్ అంటే సో ఈ HSpec అనేది డీబగ్ కోసం వాడతాము. సో అది మీకు అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చెప్పట్లేదు. సో ఒక డేటా స్ట్రక్చర్, సో దాని నేమ్ ఏంటి, నేను DS01 అని ఇచ్చాను. సో ఆఫ్ టైప్ ఏంటి, డిక్లరేషన్ టైప్ దగ్గర DS అని ఇచ్చాను. సో F1లో చెక్ చేస్తున్నాను చూడండి, బ్లాంక్. సో బ్లాంక్ ఏంటి, సో బ్లాంక్ దేనికి ఎరేస్కి వాటికి బ్లాంక్ ఇస్తాం. DS అంటే డేటా స్ట్రక్చర్, C అంటే స్పెసిఫైడ్ డిఫైన్ కాన్స్టెంట్, P అంటే ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ PR. సో ఇలా అనమాట. S అంటే స్టాండ్ ఎలోన్. సో మనం వేరియబుల్కి ఇప్పటివరకు S వాడాము, బట్ ఈరోజు ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ గురించి చూస్తున్నాం కాబట్టి DS అని ఇస్తాం. టైప్ DS అని ఇచ్చి ఇలా అనమాట డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాం. సో ఫ్రమ్ లెంత్ టు లెంత్ అనేవి మ్యాండేటరీ కాదు, ఎవరైనా కావాలంటే ఇచ్చుకోండి. సో ఇదనమాట. సో సింపుల్గా ఒక డేటా స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇలా ఇస్తాం అనమాట. డేటా స్ట్రక్చర్ నేమ్ ఇస్తాము. సో ఆ టైప్ DS అనమాట, డేటా స్ట్రక్చర్ కాబట్టి దానికి DS అని ఇస్తాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి డేటా స్ట్రక్చర్ కింద నేను ఇలా పైన కింద స్పేస్ ఇచ్చాను, బట్ అది రియల్ మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఈ కింద స్పేస్ అనేది మీరు తీసేసుకోండి. సో ఇలా ఒక డేటా స్ట్రక్చర్కి నేమ్ ఇస్తాము, దాని టైప్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ అని ఇస్తాం. సో ఇప్పటివరకు మనం వేరియబుల్స్ అవి డిఫైన్ చేసేటప్పుడు ఎలా ఇస్తాము జనరల్గా, సో DSpecలో టేక్ ఏ 4 వేర్ ఆఫ్ 1 అనుకోండి, వేరియబుల్ 1 అనుకోండి. సో ఇది వచ్చేసరికి స్టాండ్ ఎలోన్, లెంత్ వచ్చేసరికి 10 అని ఇస్తున్నాము, టైప్ క్యారెక్టర్ అయితే ఇస్తాము. సో క్యారెక్టర్కి ఇంకా డెసిమల్ పొజిషన్స్ ఉండవు కాబట్టి సింపుల్గా ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఎలా వేర్, సో స్టాండ్ ఎలోన్ 10 లెంత్ ఇలా ఇస్తున్నాం. బట్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఈ స్టాండ్ ఎలోన్ ఇలా డిఫైన్ చేయమన్నమాట, డైరెక్ట్గా సింపుల్గా ఏదైతే డేటా స్ట్రక్చర్ ఉందో సో ఇలా అనమాట. సో దాని కింద DSpecలోనే నేమ్ అనేది ఇస్తాం, దానికి ఇంకా ఏం అవసరం లేదు, ఏవి టైప్ స్టాండ్ ఎలోన్ అవి ఏం అవసరం లేదు, జస్ట్ సింపుల్గా 2 లెంత్ ఇచ్చేస్తాము. ఇంటర్నల్ డేటా టైపు క్యారెక్టర్ A అని ఇచ్చాం. సో ఈ ఇంటర్నల్ డేటా టైప్ అనేది మ్యాండేటరీగా కాదా అనేది నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో మ్యాండేటరీ అనుకుని మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, బట్ మ్యాండేటరీ అయితే కాదు. సో ఇవ్వకపోయినా ఎర్రర్ రాదు, ఇచ్చిన ఎర్రర్ ఏం రాదు. సో ఇది సింపుల్గా ఇలా అనమాట. నేమ్ అనేది ఒక వేరియబుల్ కాదు, ఓ సబ్ ఫీల్డ్ అనమాట, ఓ డేటా స్ట్రక్చర్లో ఉన్న సబ్ ఫీల్డ్. సో నేమ్ అనే సబ్ ఫీల్డ్, దాని లెంత్ 10 ఇచ్చాను, డేటా టైప్ A అని ఇచ్చాను. సో తర్వాత ఏంటి, నెంబర్ అనేది ఇచ్చాను, దాని లెంత్ 10 ఇచ్చాను, ఇంటర్నల్ డేటా టైప్ S ఇచ్చాను, డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. సో ఆ తర్వాత ఏంటి, అడ్రస్ అనే ఒక ఫీల్డ్ తీసుకున్నాను, దాని లెంత్ 10 ఇచ్చాను, డేటా టైప్ A ఇచ్చాను, డెసిమల్ పొజిషన్స్ ఉండవు. సో సింపుల్గా సబ్ ఫీల్డ్స్ అనేవి ఇలా డిఫైన్ చేసుకుంటాం. సో వేరియబుల్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాను. సో ఇదనమాట, ఒక డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం, దానిలో సబ్ ఫీల్డ్స్కి ఇంకా ఏమి ఉండదు, జస్ట్ లెంత్ అనేది డిఫైన్ చేస్తాము, టైప్ అనేది ఆప్షనల్, సో డెసిమల్ పొజిషన్స్ ఉంటే అవి ఇస్తాము. నెక్స్ట్ ఇప్పుడు మీరు అనొచ్చు, సో టైప్ మ్యాండేటరీ కాదంటున్నారు, బట్ ఇది నేను న్యూమరిక్ ఇవ్వాలనుకోండి ఎలా ఇస్తామనుకుంటే, సో సింపుల్గా డెసిమల్ పొజిషన్స్ అలా ఇస్తాం అనమాట. డెసిమల్ పొజిషన్ ఇస్తే ఇట్ ట్రీట్ యాజ్ న్యూమరిక్ వాల్యూస్ అనమాట. సో అలా ఇవ్వలేదనుకుంటే ఇట్ ట్రీట్ యాజ్ క్యారెక్టర్ ఆర్ న్యూమరిక్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే న్యూమరిక్ అంటే ఇలా సింగిల్ కోట్స్లో, ఇక్కడ మనం డేటా ఇన్స్లైజ్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్లో ఇస్తేనేమో అది క్యారెక్టర్ అవుతుంది, ఇవ్వకపోతే న్యూమరిక్ ఆర్ ప్యాకెడ్ అలా అవుతుంది అన్నమాట. సో మీరు వాల్యూస్ కావాలనుకుంటే ఇక్కడైనా ఇన్స్లైజ్ చేసుకోవచ్చు, మన కీవర్డ్లో ఇక్కడైనా ఇన్స్లైజ్ చేసుకోవచ్చు, INZ ఆఫ్. సో ఇలా ఇన్స్లైజ్ చేసుకోవాలని ఇన్స్లైజ్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసైనా ఇన్స్లైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది అక్కడ చేద్దాం, ఇక్కడ సెకండ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ వర్మ అనేది ఇన్స్లైజ్ చేసాము. సో న్యూమరిక్ వాల్యూ ఇక్కడ ఇస్తున్నాం, నెంబర్ ఇక్కడ ఇస్తున్నాము, అడ్రస్. సో ఎవాల్ యూజ్ చేసి మనకి ఈ వాల్యూస్ ఎలా ఇస్తామనేది మీకు ఐడియా ఉంది కాబట్టి ఓకే. ఎవాల్ ఆపరేషన్లో డేటా అనేది ఇన్స్లైజ్ చేసాము. సో నెక్స్ట్ అడ్రస్ అనేది ఇన్స్లైజ్ చేసాము. ఆ తర్వాత ఏంటి, ఆ ఫీల్డ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాం, నేమ్ డిస్ప్లే, తర్వాత నెంబర్ డిస్ప్లే, తర్వాత అడ్రస్ డిస్ప్లే,
తర్వాత ఇంకేం చేస్తున్నాను, ఆ డేటా స్ట్రక్చర్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. డేటా స్ట్రక్చర్ మనం ఇచ్చిన నేమ్ ఏంటి, DS01 డిస్ప్లే, ఫైనల్గా ప్రోగ్రామ్ ఎండ్. సో సింపుల్గా మనం ఏం రాసామంటే ఒక డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేసాం, అందులో ఉన్న సబ్ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేసాం, ఒక ఫీల్డ్ ఏమో ఇక్కడే ఇనిషియలైజ్ చేసుకున్నాం, మిగతా ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసాం. తర్వాత వాటిని డిస్ప్లే చేస్తున్నాం. ఫస్ట్ సబ్ ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత డేటా స్ట్రక్చర్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఫైల్ చేస్తాను, సో ఫైల్ చేసి సో కంపైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది, వర్మ, ఫస్ట్ ఫీల్డ్ అదే కదా, ఓకే. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఫీల్డ్ నెంబర్ 100, ఓకే. నెక్స్ట్ ఏమొస్తుంది, అడ్రస్ వస్తుంది. తర్వాత టోటల్గా మనం ఏం డిస్ప్లే చేస్తున్నాం, డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి టోటల్ లెంత్ అనేది అంటే డేటా స్ట్రక్చర్ మొత్తం వస్తుంది అనమాట. సో ఇది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మీకేం చెప్పాను, అవి ఆప్షనల్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటి, ఈ టైప్స్ నేను డిఫైన్ చేయట్లేదు, చూడండి. సో టైప్ ఏం డిఫైన్ చేయట్లేదు, జస్ట్ లెంత్, తర్వాత ఇలా డిఫైన్ చేశాను, డెసిమల్ పొజిషన్స్ లెంత్. సో చూడండి ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్స్ రాలేదు. కాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ వర్మ డిస్ప్లే అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ డిస్ప్లే అయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫైనల్గా మనం ఇచ్చిన అడ్రస్ డిస్ప్లే అయింది. టోటల్గా డేటా స్ట్రక్చర్ అనేది డిఫైన్ అయింది. సో ఇప్పుడు మీకు ఇంకొక చేంజ్ అనేది చూపించడానికి చెప్తున్నాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే నేను డెసిమల్ పొజిషన్ తీసేసాను. సో తీసేసి దీనిని కూడా నేను ఏంటంటే క్యారెక్టర్ వాల్యూగా డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఎందుకు డిఫైన్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, చెప్తాను చూడండి. 14. సో కాల్ చేస్తున్నాను. సో చూడండి వర్మ అనేది ఎటు నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి లోడ్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే. సో అడ్రస్ కూడా ఇటే అవుతుంది. ఎప్పుడైతే మనం అది న్యూమరిక్ వాల్యూగా డిఫైన్ చేసామో అప్పుడే 1 minute వెయిట్ చేయండి ప్లీజ్. సో ఎప్పుడైతే మనం అది క్యారెక్టర్ వాల్యూగా డిఫైన్ చేస్తామో వాల్యూస్ విల్ బీ లోడెడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇటువైపు డేటా అనేది ఆక్యుపై చేస్తుంది. సో అలా కాక న్యూమరిక్ వాల్యూగా డిఫైన్ చేసాం అనుకోండి, చూడండి న్యూమరిక్ వాల్యూ అనేది రైట్ సైడ్ ఎడ్జ్లో ఉంటుంది. సో ఇలా అనమాట, ఈ స్పేసెస్ అనేవి ఇటు ఉంటాయి. సో మీరు ఇప్పుడు చూడండి, we have to reload this, I have to recall work. సో వర్మ 100 విజయవాడ. సో చూడండి ఇంతకుముందు మనం అది న్యూమరిక్గా డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, న్యూమరిక్ వాల్యూస్ అనేవి బిఫోర్ జీరోస్ అవుతున్నాయి, తర్వాత వచ్చేసరికి ఇలా డిస్ప్లే అవుతుంది. సో అలా కాకుండా మీకు ఇప్పుడు ఇది న్యూమరిక్గా డిఫైన్ చేస్తాను. 10 డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా ఈ క్యారెక్టర్ వాల్యూని సింగిల్ కోట్స్ నుంచి తీసేస్తాం. సో ఓ ఇచ్చాను, సో ఫైల్ చేద్దాం. 14. సో కాల్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు న్యూమరిక్ వాల్యూగా డిఫైన్ చేసినప్పుడు చూడండి, సో క్యారెక్టర్ వాల్యూగా ఇచ్చినప్పుడు సేమ్ ఈ 100 అనేది ఇక్కడ ఉంది. న్యూమరిక్ వాల్యూగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ రైట్ సైడ్ ఎడ్జ్గా వచ్చేస్తుంది అన్నమాట. సో డేటా స్ట్రక్చర్ కూడా డిస్ప్లే చేస్తే ఎలా వస్తుంది, వర్మ. సో ఈ 100కి ఇవి న్యూమరిక్ స్పేసెస్ కాబట్టి ఇలా జీరోస్తో ఫిల్ అవుతుంది. సో విజయవాడ వస్తుంది. సో ఇలా అనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ డిక్లరేషన్. ఎలా డిక్లేర్ చేస్తారు, సో ఇలా కాదు అనుకుంటే ఇంకో వేలో కూడా డిఫైన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫ్రమ్ లెంత్ టు లెంత్. ఈ డేటా స్ట్రక్చర్ బై డిఫాల్ట్ ఇలాగే ఇస్తాము. సో ఇవి వచ్చేసరికి ఫీల్డ్స్ ఏంటంటే ఫ్రమ్ లెంత్ టు లెంత్, అంటే ఫస్ట్ లెంత్ నుంచి 10th పొజిషన్ దాకా. సో సెకండ్ నెంబర్ ఎక్కడి నుంచి 13th లొకేషన్ నుంచి 15th. సో డెసిమల్ పొజిషన్ 0. సో ఆ తర్వాత అడ్రస్ ఏంటి 17th పొజిషన్ నుంచి 25 పొజిషన్. ఇలా అనమాట డిఫరెంట్ వేస్లో ఇలా అయినా డిఫైన్ చేయొచ్చు. మిగతాదంతా సేమ్ అంత కామన్గానే ఉంటుంది. సో ఫైల్ చేద్దాం. 14 కంపైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ బస్ 1 వస్తుంది, తర్వాత వచ్చేసరికి న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనం ఇచ్చిన అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా డేటా స్ట్రక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా ఫ్రమ్ లెంత్ టు లెంత్ ఇస్తే ఏమవుతుందంటే
సో ఏదైతే మనం పొజిషన్ ఇచ్చామో ఈ పొజిషన్ నుంచి డేటా ఫిల్ అవుతుంది. అంటే 1 ఇచ్చాం కాబట్టి ఈ బస్వంత్ అనేది ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి అవుతుంది. ఈ 100 కూడా అంతే, 13th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 17th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, సరే అగైన్ కాల్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తే బస్వంత్, సో డేటా స్ట్రక్చర్లో చూద్దాం. సో చూడండి, బస్వంత్ లెంత్ 10 అంటే BA 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఇంతవరకు 10th పొజిషన్ అయిపోయింది. 100కి ఎంత ఇచ్చాము లెంత్? సో దీనికి 10 ఇచ్చాము, ఐ థింక్ 10 కాదనుకుంటా. సో చూడండి 1 2 3 4 5 ఇచ్చామనుకుంటా లెంత్. సో అంటే ఫ్రమ్ లెంత్ టు లెంత్ సేమ్. అలాగే విజయవాడ కూడా ఇలా అనమాట. డిఫరెంట్ వేస్లో మీరు ఎలా కావాలంటే అలా రాయొచ్చు. సో ఇలానే రాయాలని లేదు, ఏదర్ టోటల్ లెంత్ డిఫైన్ చేసుకుని అలా అయినా ఇవ్వచ్చు, లేదు అంటే ఫ్రమ్ లెంత్ టు లెంత్ ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా అంతే, క్యారెక్టర్ పొజిషన్స్ అనేవి మీరు స్పెసిఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇలా అనమాట డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అనమాట. సో రిమైనింగ్ డిస్ప్లే చేయాలంటే ఇలా టోటల్ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయాలనుకున్నా కానీ సింపుల్గా DS01 అని చేయొచ్చు, లేదు ఫీల్డ్స్ని డిస్ప్లే చేయాలన్నా చేయొచ్చు. సో ఇంకొకటి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు 17 నుంచి 25 ఉంది కదా, సో ఈ లెంత్ నేను 53 అని ఇస్తున్నాను. సో ఇది డిస్ప్లే మోడ్లో ఉంది. సో ఇక్కడ చూడండి 53 అని ఇచ్చాను. ఓకేనా, 53 అని ఎందుకు ఇచ్చాను అనేది కూడా మీకు చెప్తాను. సో ఫైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, సారీ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే 20 ఎర్రర్ వచ్చింది. సో 20 ఎర్రర్ ఎందుకు వచ్చిందో స్పూల్ ఫైల్లో చూద్దాం. సో 20 ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, సో నేను కావాలనే దాని లెంత్ మీకు చూపించడానికి ఇలా ఇచ్చాను. చూడండి, డిస్ప్లే లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అలౌడ్. సో డిస్ప్లే లెంత్ ఈజ్ మ్యాక్సిమం అలౌడ్ ఎందుకంటే ఒక డేటా స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేయాలంటే దాని డిఫాల్ట్ లెంత్ 52 కన్నా ఎక్కువ ఉంటే మనం ఆ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయలేం. సో చూడండి, డిస్ప్లే లెంత్ 53 గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అలౌడ్ లెంత్ 52 అనమాట. సో ఇక్కడ మీకు నేను చూపించాలనుకున్నది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మనం ఈ డేటా స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని డిస్ప్లే చేయాలనుకున్నాం కాబట్టి ఆ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఫీల్డ్సే చేయాలనుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు ఆ ఎర్రర్ రాదు. సో ఇలా అనమాట, మనం ఆ ఫీల్డ్స్ని డిస్ప్లే చేయొచ్చు. బట్ ఈ డేటా స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే దీని లెంత్ ఈక్వల్ టు ఐ థింక్ 52 ఉండాలి ఆర్ లెస్ దాన్ 52 ఉండాలి. సో చూడండి, ఇప్పుడు కంపైల్ చేద్దాం. చూడండి, సో ఇప్పుడు కాల్ చేస్తే మనం డేటా స్ట్రక్చర్ లెంత్ అనేది సో సరిపోతుంది కాబట్టి, సో అది కామెంట్ సెక్షన్లో ఉందా. సో ఇప్పుడు కంపైల్ చేద్దాం. అదే సో చూడండి, దాని లెంత్ అనేది 52 కాబట్టి సో మ్యాక్సిమం లెంత్ని క్రాస్ చేయలేదు, ఈక్వల్ టు మ్యాక్సిమం లెంత్ కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లెంత్ అనేది 52 కన్నా ఎక్కువ ఉంటుందో, సో మీరు డిఫైన్ చేసేటప్పుడు కూడా ఈవెన్ ఇక్కడైనా కానీ 55 50 100 ఎంతైనా ఇవ్వచ్చు. బట్ అప్పుడు మనం డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయలేం, సబ్ ఫీల్డ్స్నే డిస్ప్లే చేయగలం అనమాట. డేటా స్ట్రక్చర్ డిస్ప్లే చేయాలనుకుంటే దాని లెంత్ అనేది 52 కన్నా తక్కువ ఉండాలి, ఇలా డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయాలి. సో ఆ ఎర్రర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఇది జనరల్ డేటా స్ట్రక్చర్ గురించి. సో జనరల్ డేటా స్ట్రక్చర్ అంటే సింపుల్గా ఏంటంటే, సో ఫీల్డ్స్ని, సో టోటల్ లెంత్ ఉన్న ఫీల్డ్స్ని సబ్స్ట్రింగ్ చేయడానికి, లేదంటే ఫీల్డ్స్ని గ్రూప్ చేయడానికి ఇలా డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేస్తాం. రేపు ఏంటంటే క్వాలిఫైడ్ డేటా స్ట్రక్చర్ గురించి చూద్దాం అనమాట, 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.